నమస్కారం ఉన్న వాళ్ళకి నమస్కారం, నమస్కారం ఉన్న వాళ్ళకి సంస్కారం. నేను మీ నాగేశ్వరరావు. నాగార్జున అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నీ ఇంట్రొడక్షన్ ఎవరికి అవసరం లేదు నాగేశ్వరరావు, ముందు పాయింట్కి రా. అక్కడికే వస్తున్నాను. వెల్కమ్ టు బొగ్గు బాసు సీజన్ 1. బిగ్ బాస్ అంటే కాపీ అంటారని బొగ్గు బాస్ అని బిగ్ బాస్ సీజన్ 8 అయిపోయాక కొత్త బొగ్గు బాస్ అని స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు అంతా ఆపేసి కంటెస్టెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సీజన్లో 5 కంటెస్టెంట్స్ వస్తున్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళే తెలియజేస్తారు. బిగ్ బాస్, ఇది అన్యాయం. నాకు పెట్టిన బీజియంలన్నీ ఆమెకు పెట్టిండు. నిన్ను హోస్ట్గా పెట్టడమే ఎక్కువ. దాంట్లో బీజియమో ఓటు కావాలన్నా అంటే పీకి పడేస్తా. అయ్యో, నాకెందుకు బిగ్ బాస్ బీజియంలు? అది అట్లా దారిలోకి రా. సో మన మొదటి కంటెస్టెంట్ పేరు లచ్చవ్వ. నా పేరు లచ్చవ్వ. ఊరి దినేశాలు. సరే, నాకు టైం లేదు. నేను జల్దీ హౌస్ లోకి వెళ్ళి నా హౌస్ చూసుకోవాలి. నిన్న వాళ్ళు ఆపుతారమ్మా తల్లి, నువ్వు ఫస్ట్. సరే, నాకు నీతో మాట్లాడే పని లేదు, నేను వెళ్తున్నా. సరే, మొదటి కంటెస్టెంట్ వెళ్ళిపోయింది. చిన్న బ్రేక్. చెంపదెబ్బల్లో వచ్చేసి ఈ మొహం కూడా ఇలా కర్రగా ఉందా? అయితే మా కర్రకోలు పెట్టుకొని ఇంకా కర్రగా అవ్వండి. దీన్ని వాడిన వాళ్ళకి 100కి 100 రిజల్ట్స్ వస్తున్నాయి. సరే, చెంపదెబ్బలు అయిపోయాయి. ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్ రాబోతున్నాడు. అయ్యో బిగ్ బాస్, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వేయలేదు? అంటే సౌండ్ బాక్సులు ఖరాబ్ అయినాయి, అందుకనే సర్దుకోండి. అయ్యో గిట్లనే బిగ్ బాస్, నన్ను అడుగుంటే ఒకటి కనిపిస్తున్నది సౌండ్ బాక్స్. ఈ బిగ్ బాస్కి ఇట్లా పంచర్ ఇచ్చేటోళ్ళే సెట్ అవుతారు. ఏం నాగేశ్వరరావు ఏమో అంటున్నట్టున్నావు? అయ్యో నేనేమంటానులేండి. సరే, మీ పేరేంటి చెప్పండి. నా పేరు కాంతి, పైసల కాంతి. ఓహో అట్లనా. సరే, మీరు హౌస్లోకి వెళ్ళిపోండి. లోపల అన్ని సక్రమంగా ఉండేలా చూసుకోండి. నాకు బియ్యం గిన్నె తక్కువైనా బాంబ్ బ్లాస్ట్ అయిన తరుతాను. అర్థమవుతుంది. సో మన థర్డ్ కంటెస్టెంట్ వచ్చే ముందు చిన్న బ్రేక్. చెంపదెబ్బల్లో వచ్చేస్తా. మీరు ఇంకా అదే తెల్ల చపాతీపై నల్ల చుక్కలున్న చపాతీనే తింటున్నారా? అయితే ఇప్పుడే త్వరపడండి, కొనండి కొత్త తెల్ల చపాతీని. దీన్ని తింటే తిన్నట్టుంటుంది, తినకపోతే తిననట్టుంటుంది. హో, నీ పేరు రాకింగ్ రంపం కదా? నాకు తెలుసు, నీవు మాట్లాడే మాటలన్నీ రంపం తింటున్నట్టు ఉంటాయి. నాకు సుత్తొద్దు, స్ట్రైట్ నేను హౌస్లోకి వెళ్ళిపోతాను. పక్కకు జరుగు. సార్, ఒక సెల్ఫీ. సరే, చిన్న బ్రేక్. చెంపదెబ్బల్లో. రే నా కొడక, బ్రేకులేసి చంపుతావారా? ఓకే ఆడియన్స్, మీకోసం అయ్యా. సో మన ఫోర్త్ కంటెస్టెంట్ రాబోతుంది. సో మీ పేరేంటి? మోడల్ మోడల్ ఇట్లాంటి బట్టలు వేసుకొని తిరుగుడు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఏం తెలుగు రా బాబు. సరే పో. సరే, ఫిఫ్త్ కంటెస్టెంట్ వచ్చే ముందు చిన్న బ్రేక్. రే అయ్యో, బ్రేక్లు ఎందుకు తీయండి మీరు మరి. సో మీ పేరెంట్ చెప్పండి. ఒకటి తక్కువ అయింది. ఏం తక్కువైంది సార్? ఒకటి తక్కువ అయింది. ఆ ఒక్కటి ఏంటో చెప్పకపోతే నీ చంప పలుకుతుంది. పుష్ప సినిమాలో ఏమవుతుంది? చెప్పు, ఏమీ తక్కువ అయింది? ఓకే సార్ గారు, మీ పేరు ఏంటి? అది తక్కువ అయింది. సరే, పక్కకి తప్పుకో, నేను లోపలికి వెళ్ళాలి. అన్నట్టు మీ పేరేంటి? నా పేరే కండల కత్తి. సో అందరు కంటెస్టెంట్స్ వెళ్ళారు. హౌస్ గురించి తెలియదు వాళ్ళకి. ఏ బంగ్లానో లేదా ఏ ఫామ్ హౌస్ అనుకున్నారు. వాళ్ళు ఉండే ప్లేస్ పేరు సిద్దిపేట శ్మశానం. నేను బిగ్ బాస్ని మాట్లాడుతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
టు శ్రేయాన్ ఎంటర్టైన్మెంట్స్.